కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమావిడాడు గ్రామంలో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కేతా తులసి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్నజాతి జనోద్ధరణ కోసం వారి చైతన్యం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో మండ రాజారెడ్డి, నాగుమల్లరావు, కుత్తుల రమణ, సుందరపల్లి వీరభద్రం, కురుపూడి శ్రీను, చంటి, మాలమహాన నాయకులు దాసు, శ్రీను అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. जोहार जोहार अंबेडकर जोहार 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 अंबेडकर जोहार अंबेडकर जोहार अंबेडकर की अंबेडकर की जोहार जोहार अंबेडकर जोहार 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 अंबेडकर जोहार 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 अंबेडकर जोहार जोहार अंबेडकर की जोहार जोहार अंबेडकर जोहार 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 अंबेडकर जोहार जोहार लेटर ఏది ఇస్తానండి చే మీ ఊళ్ళో పని చేస్తున్నారు మా ఊళ్ళో మొదలెట్టారన్నా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్ర రాజ్యాంగం రచించి దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సాదరభావం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త అండి. అంతేకాకుండా దళితులకు అంటరానితనం, కులంపై పోరాడి ఎంతో మంది అంటరాని వాళ్ళకి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడండి. అంతేకాకుండా విద్య ద్వారా మనం అన్ని సాధించుకోగలం అని తెలియజేసిన విద్యావేత్త అండి. మరి అలాంటి మహనీయుని మనం ఎప్పుడు గుర్తించుకుంటూ ఆయన అడుగుజాడల్లో మనం ఎప్పుడు నడవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారికి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.